సభ్యులు ప్రశాంత్ గారు కానీ గోవిందరాజు గారు కానీ తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది అంటే మానవ తప్పిదము ఉంది దాంట్లో, అట్లాగే అధికారుల సమన్వయ లోపం ఉంది. దీనివల్ల కూడా సక్రమంగా పట్టణానికి మంచినీటి సరఫరా జరగడం లేదు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత విషయానికి వెళ్ళి అక్కడ ప్రత్యక్షంగా పరిశీలన చేశా. కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చిన తర్వాత మున్సిపల్ అధికారులు అట్లాగే విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి సమీక్ష చేశాం. దాంట్లో తేలింది ఏమంటే, గతంలో 2014-19 మధ్య కాలంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పట్టణానికి సరఫరా చేసే మంచినీటి వ్యవస్థకు రూరల్ ఫీడర్ ఉండేది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 8 గంటలు కరెంట్ ఉంటే రోజుకు 8 గంటలు మాత్రమే మనం పంపు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఒక 60 లక్షల రూపాయలు దానికి ప్రత్యేకంగా మంజూరు చేయించి రాయదుర్గం నుంచి కనేకల్ వరకు సపరేట్గా ఒక లైన్ వేయించాం. అంటే కరెంటు రాయదుర్గం నుంచి కనేకల్కి పోతుంది, కనేకల్ నుంచి నీళ్లు రాయదుర్గానికి వస్తుంది. మీరు అన్నట్లు మధ్యలో వీరాపురం సబ్ స్టేషన్ ఉంది. ఈ 37 కిలోమీటర్లు మొత్తం, అంతేనా? 27-30 ఉంది. మొత్తము ఈ ఎక్కడ ఇంటరప్షన్ వచ్చినా దాన్ని సరిచేయడానికి చాలా టైం తీసుకుంటా ఉంది. దానికోసమనే మనం ఏం చేసామంటే వీరాపురం సబ్ స్టేషన్కి లింక్ చేయమన్నా, అది చేస్తున్నా. అట్లాగే కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉంటే 15 రోజుల లోపల వాటన్నింటినీ సరిచేయమని విద్యుత్ శాఖ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఆ పని మీద ఉన్నారు. తప్పకుండా ఈ 15 రోజుల లోపల లైన్ రెక్టిఫికేషన్ జరుగుతుంది. రెండోది, టీబీ డ్యాంలోకి ఈరోజు 40,000 క్యూసెక్కుల దాకా నీళ్ళు వస్తున్నాయి. 20వ తేదీ నీటి సరఫరా ప్రారంభమవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం హెచ్ఎల్సీకి. అయితే 25-26 తేదీల్లో మనము డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 5-6 రోజులు మనకు పడుతుంది ఇక్కడికి వచ్చేకి. 25-26 తేదీల్లో మనం డ్రా చేసుకుంటే సమస్య ఉండకపోవచ్చు. ఇంకా 25 రోజులు సరిపడా నీరు ఉంది. అయితే ఆ ఉన్న నీరు చాలా బురదగా ఉంది. దానివల్ల సరఫరా అయ్యే నీరు సక్రమంగా రావడం లేదు. మన వాళ్ళు ఏమంటే ఆలం ఎక్కువ వేస్తే వాంతులు విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి తక్కువ వేస్తున్నాం అంటున్నారు. దానివల్ల వచ్చే నీళ్ళు కొంచెం కలర్ మారి వస్తున్నాయి. రెండోది, ఈ 10 రోజులకు ఒకసారి రావడం వల్ల 8 రోజులు 10 రోజులు పడతా ఉంది. దానివల్ల పట్టణంలో ఎక్కడ చూసినా కానీ నీటి సరఫరా పైన తీవ్రమైన అసంతృప్తి ఉంది ప్రజల్లో. దాన్ని గమనించే యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా మంచినీటి వ్యవస్థ పునరుద్ధరణకి నేను పబ్లిక్ హెల్త్ ఎస్సీని ఈయనందరినీ కూడా పిలుచుకొని మాట్లాడా. అమృత్ 2లో ఏమేమి పెట్టారో కనుక్కున్నాం. అవన్నీ కూడా డిపిఆర్లు సవరించి అత్యవసరం ఎక్కడైతే పట్టణంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు అక్కడ ప్రత్యేకంగా ట్యాంకులు నిర్మించడము, అట్లాగే పైప్ లైన్లు వేయడము, ఇవన్నీ కూడా చేయాల్సిన పని ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ రైల్వే క్రాసింగ్ పర్మిషన్ కూడా వచ్చింది కాబట్టి ఆ పైప్ లైన్ కూడా అయిపోతే మనకి ఇంకా వెసులుబాటు వస్తుంది. తప్పకుండా పట్టణంలో మంచినీటి సమస్యను తీర్చడమే ప్రథమ కర్తవ్యంగా అందరం పనిచేద్దాం. అందరము ప్రజలతో ఓటు వేయించుకొని చేయాల్సింది కాబట్టి మీకు నా సహకారం, ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుంది. ప్రథమ ప్రాధాన్యంగా మంచినీటి సరఫరా మెరుగుపరిచేదానికి ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టుకొని మనం పనిచేద్దాం. తప్పకుండా మీ సలహాలు సూచనలు తీసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.